అందులో ఏముంది అంటే స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బీసీల బతుకులు ఎలా ఉన్నాయి అని ఉన్నది. అందుకోసం అది వారికి ఇచ్చిన కథల రూపంలో ఉంది. ప్రాంతంతో పని లేకుండా తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి చేతి వృత్తి కథలు అవి. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఏ రాజుల కాలమైనా, రాజ్యమైనప్పటికీ ప్రజలు సృష్టికర్తలు. ఆ సృష్టికర్తల్లో మనం 56% ఉన్నాం. అందులో మన శాతం, మహిళల శాతం. మరి రేపు ఈరోజు ఆవిష్కరించబడే పార్టీ మాకు బీసీ మహిళలకు ఇంతకు ముందు చరిత్రలో లేనటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే బీసీ మహిళలు ఆ అధికారాన్ని తీసుకోవడానికి సంసిద్ధతతో, చైతన్యంతో, అవగాహనతో ఉన్నారా? వారికి ఏం చేస్తారు? ఆ అవగాహనను ఎలా కల్పిస్తారు అన్నది ఒక ప్రశ్న. మేధావులు సమాధానం చెప్తారు, నేను కూడా తర్వాత చెప్తాను. సమాధానం నేనే చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా మంది సోదరులు చాలా అసహనంగా ఉన్నారు. మేము వెళ్ళిపోతాం అంటున్నారు. సోదరులారా, చరిత్రలో మొదటి రోజు బీసీలు ఒక పార్టీని పెట్టుకోవడానికి తీన్మార్ మల్లన్న గడప గడప దొక్కి ఎన్నో శ్రమలకు, అవమానాలకు ఓర్చి ముందుకొచ్చిండు. ఈ అవకాశాన్ని మాకు దక్కనియండి. మీరు మీ పత్రికల ద్వారా, మీడియాల ద్వారా మీ సపోర్ట్ మాకు అందిస్తేనే మాకు అది సాధ్యమని మనపూర్వకంగా కోరుకుంటున్నాను, సవినయంగా. యువతరం అత్యధిక శాతం యువతరం ఉన్నటువంటి సమాజం మనది. అట్లాగే 60% వృత్తులు ఉన్నటువంటి ప్రపంచం మనది. మన తెలంగాణ ప్రపంచానికి మినీ యూనిట్ అయినప్పుడు ఈ కొత్త పార్టీ వృత్తుల కోసం, వృత్తులను కాపాడుకుంటేనే మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు మిగులుతాయి. దానికోసం ఈ పార్టీ కృషి చేయాలని కోరుకుంటున్నాను. మద్యం, డ్రగ్స్, మీడియా మత్తులో, సెల్ ఫోన్లో మునిగిపోయినటువంటి యువతరాన్ని బయటికి రప్పించడానికి రాజకీయ తరగతులను ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి నుండి అన్ని కులాల వాళ్లకు, బీసీ కులాల వాళ్లకు, అన్ని బీసీ కులాల వాళ్లకు రాజకీయ చైతన్యాన్ని, శిక్షణను కలిగించాలని కోరుకుంటున్నాను. నా టైం అయిపోయింది అనుకుంటా. ఇదంతా నేను ఒక స్కూల్ టీచర్ లాగా, నేను టీచర్నేనండి బేసిక్ గా. తీన్మార్ మల్లన్న గారికి చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను. ఆధిపత్య కులాల వాళ్ళు చేసే మాయాజాలంలో మానసికంగా బానిసలమై వాళ్లను మోస్తూ కళాలను, గళాలను, భుజాలను, జెండాలను, ఎజెండాలను అన్నింటినీ కూడా మన జీవితాలను అంకితం చేసి మనం కనపడని బానిసలం, మళ్ళీ ఎక్కడ కనిపించవు. మన మేధస్సు, మన శారీరక శక్తి, మానసిక ఉత్పత్తులు అన్నీ కూడా వాళ్ళకు అందిస్తూ మనం ఎక్కడో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు అట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే, పెరియార్ గారేమో స్త్రీ ఎందుకు బానిస అయింది అని చాలా క్లియర్ గా రాసిండు. బీసీలు ఎందుకు బానిసలుగా మిగిలారు అన్నది ఇంకా ప్రజల్లోకి తేవలసిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా కుట్రలు చేసి మన జనాభాను లెక్కించకుండా, మన సమస్యలను అధ్యయనం చేయకుండా చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఆ రాజకీయాల పార్టీల నుండి మనని ఎట్లా కాపాడతారు? ఆఖరి ప్రశ్న, భావజాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మీ వ్యూహాలు ఏంటి? ప్రస్తుతం మేము మరొకసారి రాతీయుగంలోకి పోతున్నాం. మేము ఇన్ ద సెన్స్ మహిళలు, బీసీలు
మనమంతా ఎక్కడి నుంచో పుట్టిన వాళ్ళలో లెక్క వేస్తున్నాం. మనుధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళేమో భుజాలు ముఖాల నుండి పుడితే మనం ఎక్కడ పుట్టాము వాళ్ళే నిర్వచిస్తున్నారు. నేనైతే మా అమ్మ కడుపు నుండి పుట్టిన చేతువృత్తి చేసిన ఒక విశ్వకర్మ బిడ్డగా చెప్తున్నా. మీరందరూ కూడా అంతే కదా. అది చాటాలి అంటే బీసీల పార్టీకి బీసీల ఓటేసుకోవాలి. మనను మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా రోడ్డు మీదకి వేసుకోకుండా మనను మనం కడుపులో పెట్టుకొని దాచుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జల్ప గారు. ఇక్కడ ఈ సమావేశం నుంచి ప్రభుత్వానికి మరొక ప్రశ్న. ఇంతవరకు 78 సంవత్సరాల స్వతంత్ర తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో పాలించిన ఈ అగ్రకుల ఆధిపత్య కులాలు ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి. వచ్చే ఎలక్షన్లలో బీసీలకు అధికారం చెప్పాలి. వాళ్ళు బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇది మనం నిరూపించాలంటే అందరం కలిసి కృషి చేయాలి. ఇప్పుడు డాక్టర్ శేషు మాట్లాడతారు. జై బీసీ.